ఒక యవనస్తుడు నన్ను అడుగుతూ ఉన్నాడు, అయ్యా, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒక మాట తెలియజేశారు. అయితే నేను చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆ విషయంలో నేను అడుగుతూ ఉన్నాను, కానీ నాకు సహాయము దొరకటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును. ఏమిటి అంటే, ఆస్క్ అండ్ విల్ బి గివెన్ టు యు. రెండోది, వెతకుడి మీకు దొరుకును. వెతకడం అంటే ఏంటి? వెతకుడి మీకు దొరుకును. సీక్ కదా, యు విల్ బి ఫైండ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. మూడోది ఏంటమ్మా? తట్టుడి మీకు ఇయ్యబడును. నాక్ ద డోర్. మీ కొరకు ఆ యొక్క తలుపులు ఇయ్యబడును అనేటువంటి నేను మాట చదివానండి చాలాసార్లు. నేను అడుగుతున్నాను, దేవుని నాకు సహాయము చేయండి. సో మెనీ టైమ్స్ మనము కూడా చాలా సార్లు అడుగుతూ ఉంటాం, కానీ చాలా సందర్భాల్లో మనం వాటిని పొందుకోలేనటువంటి వారుగా మిగిలిపోతూ ఉంటాం. నన్ను అడిగినప్పుడు తనకు చెప్పవలసినటువంటి విషయాలు నేను తెలియజేశాను. ఈరోజు కూడా ఉదయకాలంలో దేవుడు నాతో మాట్లాడుతున్నారు ఈ విషయంలో. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు ఇయ్యబడును. ఇట్ విల్ బి ఓపెన్ టు యు. మీ కొరకు తెరవబడును. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవునిని అడిగేటువంటి వారుగా ఉండాలి. అయితే అడిగేటువంటి విషయంలో ఎలా అడగాలి, ఏమిటి అడగాలి అనేటువంటి విషయాలు కూడా మనము తెలుసుకొని ఉండాలి కదా. అడగమన్నారు కదా అని చెప్పి ఏది పడితే అది అడగకూడదు. చూసారా, చాలా సంవత్సరాలు మనం ప్రార్థన చేస్తాం. ఏమని? అయ్యా, ఎండాకాలం వేడిగా ఉంటుంది మాకు, దేవునికి స్తోత్రం కలిగింది. దేవుడు ఏమి ఇచ్చాడు కదా, బయట నెల లోపలికి వస్తే చల్లగా ఉంది, ఆహా ఎంత హాయిగా ఉంది అన్నది. దేవునికి స్తోత్రం కలిగింది. మనం అడగవలసినవి అడగాలి. ఏది పెడితే అది అడిగితే అయినా ఎలా అడగాలి అది కూడా మనం నేర్చుకోవాలి. అడుగుతూ ఉంటాం చాలాసార్లు. దేవుని వాక్యం గట్టిగా, అయ్యా నీ వాక్యం తెలియజేస్తుంది కదా, నేను అడుగుతూ ఉన్నాను, నీవు నాకు దయచేయండి. ఏమిటి అడుగుతున్నావు? నేను ఈ జిల్లాకి కలెక్టర్ అయిపోవాలి. అయిపోవాలంటే అయిపోతామండి? అయిపోము. కాబట్టి అవ్వాలి అంటే మనము ఏది అడగాలో అది మాత్రమే అడగాలి, అంతకన్నా ఎక్కువ అడగకూడదు. తలుపు సరిగ్గా. కాబట్టి అడగవలసింది మాత్రమే మనము అడిగినప్పుడు దేవుని యొక్క దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మనము శీఘ్రముగా పొందుకుంటాము. కాబట్టి అడిగేటువంటి విధానమును మనము నేర్చుకోవాలి. ఈ రోజున మనం అడగవలసిన రీతిలో దేవుణ్ణి అడిగినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనతో ఉంటాయి. మీరందరూ